అందరు రికవరీ నమ్మి చేయొద్దన్న మళ్ళీ ప్లీజ్ సార్ సరే భారతదేశంలో గతంలో అనేక వర్ణ వివక్షలు గురయ్యేటువంటి పరిస్థితి చూసాం. వాటన్నిటి ఎదుర్కొని ఒక సామాన్య మహిళగా ఆమె చదువు నేర్పించి పెళ్ళైన తర్వాత ఆమెను ఒక టీచర్గా తీర్చిదిద్ది ఆ టీచర్ తోటి ఆ ఊరి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో చదువు నేర్పించాలనేటువంటి ఒక లక్ష్యంతో వెళ్తుంటే అనేక అడ్డంకులు ఎదురయ్యి చివరికి ఆమె వెళ్తున్నటువంటి దారిలో ఆమె మీద బురద జల్లేటువంటి అంటే ఒక మట్టి తీసుకొని బురద జల్లి బట్టలు కూడా పాడేటువంటి పరిస్థితి కనిపిస్తే కూడా మొక్కబోని దీక్షతో ఆమె పిల్లలు చదువు చెప్పాలి, సమాజం బాగుండాలనేటువంటి ఆలోచనతో అదే ఒక అవమానాలు భరిస్తూ కూడా వెళ్ళి పాఠాలు చెప్పి పిల్లల్ని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకొచ్చినటువంటి ఘనత ఆవిడది. ఆవిడికి పూర్తి సహాయ సహకారం అందిస్తూ జ్యోతిరావు పూలే గారు అప్పట్లో ఎదుర్కొని ఈ యొక్క వర్ణ వివక్షని కులవివక్షని వెనుకబడిన వర్గాల వారికి ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలి సమాజంలో ఉన్నటువంటి ఆలోచనతో వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి గొప్ప సంస్కరణవేత్తగా మన భారతదేశంలో నిలబడిపోయిన వ్యక్తిగా మనం అందరూ గుర్తించుకోవాలి. కాబట్టి సమాజంలో అణగారిన వర్గాల వారికి సమాన హక్కులు రావాలి, సమాన అవకాశాలు రావాలి అని పోరాడినటువంటి మహనీయులలో మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒకరు. ఆనాడే ఆ కాలంలోనే ఆయన మహిళల కోసం ఎంతగానో ఆలోచించారు. సగభాగంలో ఉన్నటువంటి మహిళలకి అన్ని అవకాశాలు ఉండాలి, అది విద్యతోనే సాధ్యమని ఆయన నమ్మి మొట్టమొదటిసారిగా దేశంలోనే బాలికల కోసం కళాశాలలు నిర్మించారు. తన వంతుగా కూడా తన భార్యని చదివించి ఆమెని మొట్టమొదటి టీచర్గా చేసిన ఘనత కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారికి దక్కుతుంది.